శ్రీరామ జై రామ జై జై రామ. కన్యారాశి వారి ఫలితాలను గనక మే 3వ తారీఖు నుంచి మే 9వ వరకు ఈ వార ఫలితాలను గనక పరిశీలించుకుంటే కన్యారాశి వారికి సప్తమంలో శనికుజుల సంచారం వలన అనేక రకములైన కష్ట నష్టములకు గురవుతూ ఉంటారు. అయితే ఇప్పటికే ఆ సమస్యల్లో ఉన్నవారు దీని నుంచి ముందుకు వెళ్ళడానికి ఎటువంటి పరిష్కారాలనైనా వెతుకుతూ ఉంటారు. దైవ ధ్యానం ద్వారా కొన్ని వెతుకుతూ ఉంటారు. అష్టమ రవి అష్టమ బుధుడు చిన్నపాటి కష్టాన్ని తెచ్చిపెట్టినా కూడా ఇక్కడ గురువు యొక్క లేదా శుక్రుడి యొక్క అనుగ్రహం వలన కొంతవరకు పర్వాలేదు, బాగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఈ శనికుజుల కలయిక వలన భార్యాభర్తలకు ఇబ్బందులు, అలాగే ఉద్యోగపరమైన ఇబ్బందులు, కుటుంబపరమైన ఇబ్బందులు కూడా మీరు చూస్తూ ఉంటారు. వీటన్నింటినీ అధిగమించడానికి కన్యారాశి వారు గణపతిని దూర్వాళ్ళతోటి పూజించడం కనుక చేస్తే మీకు అప్పులు కానీ, లేకపోతే ధనపరమైన సమస్యలు కానీ, లేకపోతే మీ ఉద్యోగంలో శత్రుపరమైన సమస్యలు కానీ, పై బాసుల వల్ల కానీ, కింద ఉద్యోగస్తుల వల్ల కానీ వచ్చే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా పోయే అవకాశం ఉన్నది. అయితే ముఖ్యంగా షష్టరాహు ప్రభావం వలన కూడా కొంత చిన్నపాటి అనారోగ్య సమస్యలు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ దశమ గురుడు పెద్దగా అనుకూలించకపోయినా కూడా కొద్దిపాటి చికాకులతోటి, అలాగే ఇంటిలోని పెద్దల ఆప్తుల విషయాలలో కానీ కొంత ఇబ్బందులకు ఎదురవుతూ ఉంటాయి. ఆప్తులు ఎవరైనా సరే వారిని కోల్పోయిన బాధ కూడా మిమ్మల్ని ఈ కొద్దిపాటి ఇబ్బందుల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. సో ఎటు తిప్పినా కూడా మానసిక వేదన నుంచి తొలగిపోవడానికి, అన్నింటా కూడా ముందుకు వెళ్ళడానికి, ధనం రావడానికి, ఉద్యోగాలు రావడానికి, ఏ విషయంలో అయినా సరే గణపతిని పూజించి దూర్వా యుగ్మములతో అంటే 2 గరికపోచలు కలిపి పట్టుకుని శ్రీ మహాగణపతికి పూజ చేసినట్లయితే గనక మీకు ఈ వారం అంతా కూడా సర్వత్రా అనుకూలత సిద్ధిస్తుంది. ఇక కన్యారాశి వారి దూర ప్రయాణాల విషయాల్లో కానీ, విదేశీయానాల విషయాల్లో కానీ కొంత పోస్ట్పోన్ చేసుకోవడం అనేది మంచిది. సర్వ అనుకూలత సిద్ధ్యర్థకై గణపతిని పూజించండి.